ఆల్ ఆఫ్ మై ఫ్యామిలీ మెంబర్స్ ఈరోజు వీడియో ఏంటంటే కస్టమైజ్ రాఖీ ఇది రాఖీ పండుగ వస్తుంది కదా, అందుకే కస్టమైజ్ రాఖీ చేస్తున్నాను. ఒకసారి చూడండి ఎలా చేస్తున్నాను, అది ఏం లేదు అనేది మొత్తం క్లియర్గా చూపిస్తా. పాయింట్ టు పాయింట్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకే యూస్ఫుల్ అవుతుంది. ఇలాంటి రాఖీస్ ఎవరికైనా కావాలంటే పైన కనిపించే వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి, ఖచ్చితంగా హోమ్ డెలివరీ చేస్తాను. ఇంకా లెట్స్ గో, ప్రాసెస్ ఏందో చూపిస్తా చూడండి. చూడండి ఫ్రెండ్స్, రాఖీల వెరైటీస్ ఇవి. ఇది హార్ట్ షేప్, ఈ సర్కిల్, ఇవన్నీ షేప్స్. దాని మీద ఇవి యాక్చువల్గా దీని మీదనే అంటే సప్లిమేషన్ చేస్తాము. ఇట్లున్న పేపర్ని ఇట్లా తీసి ఇట్లా వైట్ ఉంటుంది, అంటే 2 సైడ్ చేసుకోవచ్చు. కానీ 1 సైడ్ మనం స్టిక్ ఫేక్టిక్తో దీని మీద స్టిక్ చేసుకోవాలి కాబట్టి 1 సైడే చేసుకోవాలి. ఇట్లా చేసుకొని ఇటు హోల్స్ ఉన్నాయి కదా ఇక్కడ మనకి చూడండి, ఈ హోల్స్లో మనం ఈ దారం అనేది పెట్టుకోవాలి. అటు సైడ్ ఇటు సైడ్ పెట్టుకుంటే రాఖీ అయిపోతుంది. అయితే మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఈ షేప్లో మనం ఇది ఎంత ఉంది ఎంత లేదని మెజర్మెంట్ చేసుకొని తర్వాత మనం ఆ షేప్లో ఒక మనం ఫోటోషాప్లో కానీ క్యాన్వాలో కానీ డిజైన్ చేసుకోవాలి. ఇది ఎంత ఉందో చూసుకుందాం. టూ 2.6 ఉంది ఇది. 2.6 అన్నప్పుడు మనం 1-2 ఇంచెస్ ఎక్కువనే పెట్టుకోవాలి. అంటే పైన ఒక 2.6 కింద 2.6 కాబట్టి ఆ షేప్లో పెట్టుకుందాం. ఇగో చూసారా, యాక్చువల్ నేను చేసేది క్యాన్వాలో, ఫోటోషాప్లో కాదు. క్యాన్వాలో ఈజీగా అవుతుందని నేను క్యాన్వాలో చూస్ చేసుకున్నాను. మీ ఇష్టం, ఎవరి ఇష్టం వాళ్ళది. అండ్ నాకు ఈజీ అవుతుందని నేను చేస్తున్నాను. ఇగో చూడండి, కస్టమైజ్ తీసుకొని 2.8 సెంటీమీటర్స్ పెట్టుకొని న్యూ డిజైన్ మీద క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. అయితే యాక్చువల్గా ఈ ఫోటో అనేది నేను సపరేట్ తీసుకున్నా, ఇట్లా కాదు. యాక్చువల్లీ ఇప్పుడు మనకు క్యాన్వాలో ఇట్లా ఓపెన్ చేస్తే ఎలవెన్స్ వస్తుంది. హార్ట్ సింబల్ అని కొట్టి ఇట్లా ఫ్రేమ్స్ అని కొడితే ఇట్లా ఫ్రేమ్స్ అన్ని రకాల ఫ్రేమ్స్ ఉంటాయి. మనకు కరెక్ట్ తగ్గట్టుగా ఈ ఫ్రేమ్ కాబట్టి ఈ ఫ్రేమ్ చూసుకొని ఈ సైజులో మనం అనుకున్న సైజులో ఫుల్గా పెట్టుకోవాలి మనం ఇది కంప్లీట్గా. అయితే ఫుల్గా పెట్టుకుంటే మనకి ఏంటంటే కింద సైడ్కి కట్ అవుతుంది కాబట్టి మనం అంత కాకుండా కొద్ది గ్యాప్ ఇచ్చుకొని చిన్నగా పెట్టుకుంటే చాలు. ఇంకో చూడండి, ఇటు సైడ్ గ్యాప్, చూసారా, ఇటు సైడ్ గ్యాప్, ఇటు సైడ్ గ్యాప్. ఇప్పుడు ఇట్లా ఫ్రేమ్ తీసుకున్న తర్వాత మనం ఏం చేస్తామంటే ఇక్కడ అప్లోడ్లు ఉందా, అప్లోడ్లోకి వెళ్ళి మనకు ఏదైనా ఫోటో కావాలంటే అప్లోడ్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ అప్లోడ్ చేసిన కాబట్టి ఈ ఫోటో తీసుకున్నాను ఆల్రెడీ. ఈ ఫోటో మనం ఏం చేస్తామంటే జస్ట్ దీన్ని పట్టుకుని వదిలేసి ఇది బ్యాక్ వెళ్ళిపోతుంది. తర్వాత మనం ఇది ఏం చేయాలంటే ఈ ఆర్ట్ సింబల్ ఉంది కదా, ఈ ఆర్ట్ సింబల్ మేము ప్రెస్ చేసి దీన్ని చిన్నగా చేసుకోవాలి. చిన్నగా చేసుకొని దీని మీద డబుల్ క్లిక్ చేస్తే ఫోటో వస్తుంది. ఆ ఫోటోని మనం ఏం చేయాలి, సైజ్ పెద్ద చేసుకోవాలి. అంటే ఆ ఆర్ట్ సింబల్ ఏ సైజులో ఉందో ఆ సైజు పెంచుకోవాలి మనం ఫోటో, బ్యాక్గ్రౌండ్ ఫోటో. చేసుకున్న తర్వాత మనకు ఇక్కడ రైట్ సైడ్కి వచ్చి ఒకసారి క్లిక్ చేస్తే చూడండి, హార్ట్ సింబల్ ఫుల్గా ఆ ఫోటో కనిపిస్తుంది. కింద అనేది నేమ్ కనిపించదు. మనకు అన్ని కావాలంటే రాదు కదా, ఆ షేప్ తగ్గట్టుగా వచ్చింది. అయితే మనం ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఈ షేప్ పెంచుకుందాం. పెంచుకున్నాం కాబట్టి డైరెక్ట్ ఓకే. దీన్ని పెట్టుకున్న తర్వాత ఇక్కడ షేర్ ఆప్షన్ ఉంటుందిగా, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ డౌన్లోడ్ ఉంటుందిగా, డౌన్లోడ్ కొట్టేసి డౌన్లోడ్ చేసుకుంటే ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేసుకున్నా. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ మనము అది ఆ డౌన్లోడ్ చేసుకున్న ఉండదు ఆ ఫోటో తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకోవాలి. సేమ్ అప్లోడ్, ఇట్లా అప్లోడ్ మీద కొట్టి ఆల్రెడీ నేను చేసింది కాబట్టి ఇది ఇట్లా వస్తుంది, డైరెక్ట్ వచ్చేస్తుంది ఆ షేప్లో. అది ఏ సైజులో కావాలంటే ఆ సైజులో. ఒక్కొక్క సైజెస్ చేంజ్ అవుతూ ఉంటాయి కింది మీదకి. అంటే ఇది ఉందా, ఈ సైజ్ ఇట్లా చూస్తారు. ఇది హైట్, వెడ్త్ అనేది ఇది చాలా మందికి అర్థం కాదు, కొత్త వాళ్ళకి అసలు అర్థం కాదు. అందుకని మీరు క్లారిటీగా అర్థం కావాలని చెప్తున్నాను. యాక్చువల్గా ఇది హైట్ వచ్చేసి మనకు 29 ఉండాలి. 29 కన్నా ఎక్కువ ఉండకూడదు. అంటే ఎగ్జాక్ట్గా 28 చేంజ్ ఉన్నా పర్లేదు, కానీ
ఒక నిమిషం. $28 ఇది ఉన్నా పర్లేదు. మనం తర్వాత ఇది ఏం చేస్తామంటే ఫస్ట్ మనం ఇది డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ ఫైల్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత పేజెస్ ఉన్నాయి. నా యాక్చువల్ 2 పేజ్ ఉన్నాయి, దాంట్లో నేను ఒకటే పేజ్ సెలెక్ట్ చేస్తున్నా. చేసుకున్న తర్వాత డౌన్లోడ్ అవ్వాలి. డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తాం అంటే నెక్స్ట్ మనం ఫోటోషాప్కి వెళ్ళాలి. ఫోటోషాప్స్కి వెళ్ళి ఇది ఆల్రెడీ పాతది డిలీట్ చేసి మనం 2 ఫైల్స్ డౌన్లోడ్ అయినాయి కాబట్టి రావట్లేదు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒకటే ఫైల్ డౌన్లోడ్ చేయాలి. డౌన్లోడ్ నొక్కితే డౌన్లోడ్ అయిపోతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత మనం వెయిట్ చూడాలి. డౌన్లోడ్ అయిపోయింది. తర్వాత మనము ఏం చేస్తాం అంటే ఫోటోషాప్కి వెళ్ళి ఎక్స్పోర్ట్ ఇమేజ్ ఉందిగా, ఎక్స్పోర్ట్ ఇమేజ్ మీద నొక్కితే మన ఫస్ట్లోనే కనిపిస్తుంది డౌన్లోడ్ అయిన ఫోటో. దాన్ని నొక్కితే ఇంకా వచ్చేసింది. చూస్తారా, మనం పెద్ద చేయాల్సిన అవసరం లేదు. తర్వాత ఇక్కడ డన్ ఉంది కదా, డన్ మీద నొక్కేసి Ctrl+P కొడితే ప్రింట్అవుట్ వస్తుంది. ఇంకా చూసారా, Ctrl+P నొక్కితే మనకి ఇట్లా పేజ్ ఫిల్ అవుతుంది. మనము ఇది ఉంది కదా, ఇది మనం కొద్దిగా గ్యాప్ ఇచ్చుకొని కిందికి అనుకొని మనం ప్రింట్ ఇస్తే బెటర్, మనకు ప్రింట్ ఖరాబ్ కాకుండా. నెక్స్ట్ ప్రింట్ ఇస్తే ఆటోమేటిక్ ప్రింట్ వచ్చేస్తుంది. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ప్రింట్ ఇచ్చిన ఆల్రెడీ ప్రింట్ అవుతుంది. చూడండి ప్రింట్ ఎలా అవుతుందని. అయిపోయింది ప్రింట్, బయటకు వస్తుంది పేపర్. చూసారా, వచ్చింది. చూసారు కదా, మనం ఇది మనం ఏం చేసుకుంటే కట్ చేసుకొని హార్ట్ సింబల్, ఆ సింబల్కి కరెక్ట్ ప్లేస్ చేసుకొని హీట్ చేసుకోవాలి. ఇంకా చూసారా ఫ్రెండ్స్, కట్ చేసుకొని ఈ పేపర్ అనేది హార్ట్ సింబల్లో ప్లేస్ చేసుకొని హీట్ టైప్ వేసుకున్నాం. తర్వాత మనం మిషన్లో పెట్టుకుని హీట్ చేసుకోవడమే టైం. అది మిషన్ హీట్ అయ్యే వరకు ఆగాలి మనం. మిషన్ హీట్ అయిన తర్వాత మనము హీట్ చేసుకున్న తర్వాత ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉందో చూపిస్తే చూడండి ఫ్రెండ్స్. అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. మనం తీసుకొని ఒకసారి ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉందో చూస్తే అయిపోయా. ఫ్రెండ్స్ చూసారా, ఈ ఫైనల్ అవుట్పుట్ ఇలా వచ్చింది. యాక్చువల్లీ ఒక మిస్టేక్ జరిగింది. అది ఏంటంటే పైన కనిపించే నేమ్ ఉంది, యాక్చువల్ ఆ నేమ్ని మిర్రర్ చేయాలి. నేను చేయకుండా అలానే ఇచ్చేసాను, మిస్టేక్ అయింది. అలాంటి మిస్టేక్స్ మీరేం చేయకండి ఫ్రెండ్స్. లామినేషన్ కంప్లీట్ అయిపోయింది, ఫైనల్ అవుట్పుట్ ఇలా వచ్చింది కదా. దీని తర్వాత మనం ఏం చేయాలంటే ఈ షీట్ ఉంది కదా స్టీల్ది, మనం దీని మీద పేపర్ కవర్ లాంటిది ఒకటి ఉంటే అది తీస్తే చూడండి ఇలా వస్తుంది. ఇది తీసినాక మనకి ఇట్లా క్లీన్ షేప్గా ఉంటుంది, నీట్గా షైనింగ్గా. తర్వాత మనం ఏం చేస్తాం అంటే దారం ఉంది కదా, ఈ దారం తీసుకోవాలి. చూసారుగా ఫ్రెండ్స్, ఇట్లా మనము టైట్ చేసుకోవాలి. సైడ్ టైట్ చేసుకున్న తర్వాత అయిపోతుంది రాఖీ. వన్ సైడ్ చేసుకున్నాం కదా, నెక్స్ట్ సెకండ్ సైడ్ కూడా ఇలా చేసుకోవాలి. యాక్చువల్లీ ఇది చేయడానికి కారణం ఏంటంటే ఇలా మీకు ఇది ఉంది కదా, ఇది మనం హోల్లో పెట్టుకోవాలి. ఇట్లా దారా ఇక్కడ సైడ్, ఇది ఇటు సైడ్ కాకుండా మనం ఇటు సైడ్ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే మనకు ఫిక్స్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది. ఇట్లా వచ్చిన తర్వాత మనకి ఇట్లా ఉంటాయి కదా, ఈ హోల్స్ తీసి దీన్ని ఇట్లా తీసుకుని ఇట్లా అంటే రాఖీ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా రెడీ అయిపోయింది రాఖీ. దీని తర్వాత మనం ఫెవిక్విక్తో ఇక్కడ అతికించుకోవాలి. ఇట్లా అతికించుకున్న తర్వాత అయిపోతుంది కంప్లీట్ రాఖీ. ఇదే చూశారు కదా ఫ్రెండ్స్, మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. అండ్ ఇలాంటివి మీకు ఇంకిన్ని కావాలా, ఆర్డర్స్ కావాలనుకుంటే పైన కనిపించే వాట్సాప్కి నాకు మెసేజ్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు మెసేజ్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఈరోజు వీడియో ఇంతే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.